కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాప్ వద్ద ఆర్టీసీ ఎంప్లాయీ యూనియన్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ లేని పక్షంలో ధర్నాను ఉధృతం చేస్తామంటూ వారు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్షను చేపట్టారు. ఈ దీక్షలో బన్నీలాల్, స్వామి, బాలయ్య, ప్రసాద్, ఐఎస్ రెడ్డి, ఎంఎస్ రెడ్డి కూర్చున్నారు. ఈ దీక్షకు స్టేట్ సెక్రటరీ హైమద్ పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం హైమద్ మాట్లాడుతూ కామారెడ్డి డిపో పరిధిలో కార్మికులపై వేధింపులు డిఎం మానుకోవాలని, వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేని ఏళ్ల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ అన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ గౌడ్, సాయిలు, బాలాజీ, గోవర్ధన్, ఎల్లయ్య, చందర్ తదితరులు పాల్గొన్నారు. డిపోలో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు స్థానిక డిపో కమిటీ మరి డిపో మేనేజర్ గారితో అనేక దఫాలుగా చర్చించినప్పటికీ సమస్యల పరిష్కారానికి వారు చొరవ చూపకపోవడం, మరి తప్పని పరిస్థితులనే మరి ధర్నా కాల్ చేయడం, ధర్నా చేసినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేకపోవడం మూలంగానే ఈ ఉద్యమం చేపట్టవలసి వచ్చింది. మరి రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. మరి ఇవాళ మరి రికగ్నైజ్ యూనియన్ గా ఉన్నటువంటి మరి తెలంగాణ మజ్దూర్ యూనియన్ డిపో సమస్యలు పట్టించుకోకపోవడం వలంగా మరి కార్మికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అదేవిధంగా మరి తెలంగాణ ప్రభుత్వం మరి కార్మికుల పక్షాన ఉంటుందని మనం ఎంతో ఆశించాం. మరి స్థానిక సమస్యలను పరిష్కరించడంలో మరి నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి అదేవిధంగా పక్షపాత వైఖరి కూడా చూపెట్టడం జరుగుతుంది. మరి సమస్యల పరిష్కారంలో మరి అదేవిధంగా డిపోలో సమస్యలు పరిష్కరించే దాంట్లో అన్ని సంఘాల ఉద్యోగులకు సమానంగా చూడాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ పై ఉంటుంది. మరి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా మా ప్రతిపక్ష యూనియన్ అయినటువంటి వారికి అనేక పనులు చేస్తూ మాకు ఇబ్బందులు పెడుతున్నారు. మరి ఈ డీడీల గురించి మేము డీడీ చేస్తే డి ఆఫ్ ఇవ్వమంటే ఇవ్వకుండా 425 రూపాయలు ఇచ్చి మాకు పంపించడం జరుగుతుంది. మరి అలాంటిది ఏటీసీలో షెఫ్లింగ్ కూడా అది పారదర్శకంగా ఉండాలని కొందరికి మాత్రం ఇచ్చిండు. టోటల్ ఎంతమంది అయితే ఏటీసీ అందరికీ కూడా షెఫ్లింగ్ చేయాలని కోరడం జరిగింది. మరి కండక్టర్కి అయితే టీమ్ మిషన్ గురించి చాలా ప్రాబ్లం అవుతుంది. 10 కిలోమీటర్లు ఒక ముందే టీం ఫెయిల్ అవుతుంది. ఒక్కొక్క డ్యూటీలో 3 సార్లు రిటర్న్ వచ్చిపోవాల్సి వస్తుంది. మరి అవి కొత్త టీములు కావాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. మరి ఎక్స్ప్రెస్ చార్ట్ ఈ వింజమూరు సర్వీస్ రావడం వల్ల ఎక్స్ప్రెస్ కన్నా చాలా పేర్లు వచ్చారు. మరి చార్ట్ను కూడా తొందరగా వేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మన కార్మికులపై డీబీటీ వేస్తూ వాళ్ళని వేధిస్తున్నాడు. డ్యూటీల వద్ద కానీ లైన్ మీద కానీ ఎక్కడైనా సరే డిఎం సార్ చాలా వేధిస్తున్నాడు. మేము ఎన్ని సమస్యలు డిఎం దగ్గర తీసుకుపోయినా కాబట్టి రోడ్డు మంచిగా లేదు సార్ అని ఎన్నిసార్లు చెప్పినా మాకు డీబీటీ ఇవ్వడం జరుగుతుంది. చార్జ్ చెల్లిస్తుండు. ఏది చేసినా సార్ మొండి వైఖరి నశించారు.